హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో మనం పెసరవడియాలు ఎలా పట్టాలో తెలుసుకుందామండి. పెసరవడియాలు ఎలా పట్టాలో మాకు తెలియదేంటి నువ్వు చెప్పాలా అంటారేమో. చాలామంది పడతారు, అందరికీ వచ్చు. కాకపోతే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వడియాలు గుల్లగా బాగా విరిగిపోతున్నాయి, ఇలా అంటే పట్టుకుంటే విడిపోతున్నాయని. పిండి జారుగా అయిపోతుంది. వడియాలైతే ఒకదానికొకటి చక్కగా అంటుకోకుండా రావట్లేదు, పొడి పొడిలాడిపోతున్నాయి. ఎలాగని నన్ను చాలామంది అడిగారు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ వడియాలు పట్టి మా షాప్ దగ్గర అమ్మకానికి పెట్టాననమాట. అవి చాలామంది తీసుకుని చాలా బాగున్నాయి వడియాలు, మీరు ఎలా పడుతున్నారు ఏంటి, మేము ఎన్నిసార్లు ట్రై చేసినా సరే జారైపోవడం లేదా విరిగిపోవడం అనేది జరుగుతుంది అన్నారు. అందుకని వాళ్ళతో పాటు మీకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుందని ఈరోజు అయితే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇందులో అయితే నేను మీకు 3 టిప్స్ అయితే చెప్తానండి వడియాలు పట్టడానికి. నేను చెప్పే ఈ 3 టిప్స్ పాటించి వడియాలు పట్టండి, పర్ఫెక్ట్గా ఒక్క వడియం కూడా విరిగిపోకుండా చక్కగా వస్తాయన్నమాట. దీనికోసం నేను 1 కేజీ పెసరపప్పు, ఇంకొక కేజీ ముడి పెసరపప్పు 2 తీసుకున్నాను అనమాట. ఈ రెండింటిని కూడా విడివిడిగా నానబెట్టుకుని 3 గంటల ముందైతే నానబెట్టుకుంటే సరిపోతుంది. 3 గంటలు నానిన తర్వాత వీటిని అయితే కడిగేసుకుని, పొట్టున్న పప్పు ఎక్కువ శాతం కడగకుండా 2-3 సార్లు కడిగేసి జల్లెడలో వాడేసేసుకుని, నేను అలాగా మనం అయితే ఆరబెట్టుకోవాలి. ముందు జల్లెడలో వాడేసుకుని చాలామంది అలాగే పిండి పట్టేస్తారు కదా. నేను చెప్పే ఫస్ట్ టిప్ అయితే ఇదే అనమాట. జల్లెడలో వాడేసుకున్న తర్వాత ఇలాగైతే కింద పలచగా ఉన్న క్లాత్ ఒకటి వేసుకుని మొత్తం ఆరబెట్టుకోవాలి. ఒక పావు గంట 20 నిమిషాలు అలాగా. ఒక అరగంట అయినా ఆరబెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ పప్పులో ఉన్న ఇంకా నీరు శాతం ఏదైనా ఉంటే ఆ క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కాటన్ క్లాత్ వేసి పెట్టుకుంటే ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం గ్రైండర్లో వేసి పిండిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు చక్కగా వడియాల పిండి బాగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి మీకు చెప్పేది. ఈలోపు పప్పు ఆరే లోపల మనం అల్లము పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర కూడా వేసుకుంటారు చాలామంది, ఈ 2 వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లము పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆ పప్పు ఆరిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఆ పప్పును తీసుకుని మనం గ్రైండర్లో వేసుకోవాలి. దీంట్లో అస్సలు నీరు అనేది అస్సలు పోయకూడదండి. గ్రైండర్లో అలా వేసేసుకోవడమే డైరెక్ట్గా. దగ్గరే ఉండి చక్కగా పప్పు అయితే రుబ్బుకోవాలన్నమాట. సెకండ్ టిప్ వచ్చేసి ఇదే అనమాట. అస్సలు నీళ్ళు అనేది పొయ్యకుండా అలాగే వేసుకుని పప్పు అనేది గ్రైండ్ చేసుకోవాలి. తొందరగా ఫాస్ట్గా నలిగిపోతుంది కాబట్టి పెసరపప్పు దగ్గరే ఉండి నలగబెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే పప్పు వచ్చేసి బాగా మెత్తగా నలగాల్సిన అవసరం లేదండి. కొంచెం బరగబరగ్గా ఉంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా ఏమవుతుందంటే గొల్లగా అయిపోయి వడియం అనేది విరిగిపోతుంది. ఇలా నలిగితే సరిపోతుంది అనమాట. చక్కగా దగ్గరే ఉంటే ఒక 5 నిమిషాల్లో ఒక వాయి అయిపోతుంది. తర్వాత ఇంకో వాయి వేసుకోవచ్చు అది తీసేసుకుని. ఇప్పుడు మీకు చెప్పే 3వ టిప్ వచ్చేసి ఇలాగా పిండి రుబ్బుకున్న తర్వాత తొందరగా అయితే వడియాలు పట్టేసుకోవాలి. ఎక్కువసేపు మనం పిండి గ్రైండర్లో తీసి బయట ఉంచి పెడితే ఏమవుతుందంటే ఆ పిండిలో నీరు శాతం ఎక్కువైపోతుంది, బాగా పలచగా అయిపోతుంది పిండి వచ్చేసి. ఇలాగ 2 వాయిలు రుబ్బుకున్న తర్వాత వెంటనే మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్టు సరిపడగా సాల్ట్ వేసుకుని కలిపేసుకుని వడియాలు పెట్టేసుకోవాలి. ఇక్కడ రుబ్బుకుంటా పైన పెట్టుకుంటూ ఉండాలన్నమాట వడియాలు. ఇది పచ్చిమిర్చి పేస్టు అవి కూడా సాల్ట్ కూడా బాగా కలిపేలాగా కలుపుకోవాలి పిండికి. అయితే ఈ కలిపేసుకుని పైన వడియాలు తొందరగా ఫాస్ట్గా పెట్టేసుకుంటే ఇది జార్ అవ్వకుండా పిండి వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట, ఒక్కడి కూడా విరిగిపోకుండా. ఈ 3 టిప్స్ అయితే పాటించి మీరు వడియాలు పెట్టండి, ఒక్కడి కూడా బీడిపోదు, చక్కగా వస్తాయి. ఇక్కడ నేను కవర్తో వడియాలు పెడుతున్నారు చూసారా. మా చిన్న పాప ఈ ఐడియా ఇచ్చిందండి నాకు. కవర్లో పెట్టి పెడితే నీకు చెయ్యికి మంట రాదు, అంటుకోదు, చక్కగా అన్నీ ఒకటే సైజులో వస్తాయని చెప్పిందనమాట. తను కట్ చేసుకొచ్చి నాకు కవర్ ఇచ్చింది. దాంట్లో అయితే వడియాల పిండి వేసేసి ఇలా వడియాలు పెట్టేశాము, నేను మా పాప ఇద్దరం కూడాని. అన్నీ చక్కగా భలే వచ్చాయండి వడియాలు. సాయంత్రానికే ఆరిపోయినాయి. ఎండలు అలా ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయి కదా ఎండలు వచ్చేసి. చక్కగా సాయంత్రానికి అవన్నీ ఆరిపోయినాయి అనమాట వడియాలన్నీ కూడా. చాలా పర్ఫెక్ట్గా ఒక్కటి కూడా పోకుండా వచ్చాయి వడియాలు. అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 టిప్స్ అయితే పాటించి మీరు వడియాలు పెట్టి చూడండి ఒకసారి, ఒక్కడి కూడా పోదు. చూసారా, మనం ఏలుతో ఇలా అంటేనే చక్కగా వచ్చేస్తున్నాయి వడియాలు. అంత బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వేసవకాలం వడియాలు పెట్టేయండి ఇలాగా. నేను ఇంకా చాలా వడియాలు పెడతాను, అవి కూడా మీ అందరికీ వీడియో తీసి చూపిస్తాను ఎలా పెట్టాలి ఏంటి అనేది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లేడీస్ అందరికీ షేర్ చేయండి వడియాలు ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. చక్కగా మంచిగా వడియాలు అయితే ఇలా వచ్చాయి అన్నమాట.
ఒక్కటి కూడా పోలేదండి అసల. ఏది కూడాని గుల్లగా చక్కగా వచ్చాయి వడియాలనేది. ఈరోజు కూడా ఒకసారి మళ్ళీ ఎండలో పెట్టేస్తే సరిపోతుంది వడియాలు. మా పెసర వడియాలైతే రెడీ అయిపోయాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.